బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి డ్రగ్స్ మూలాలు నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. తాజాగా హైబ్రిడ్ కన్నాబీస్ మత్తు మందును తార్నాక డివిజన్ లాలాపేటలో అమ్ముతున్న 2 నిందితులను ఏఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతోనే తనిఖీలు చేపట్టామని ఏఎస్టీఎఫ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. నిందితుల నుంచి 23 గ్రాముల కన్నాబీస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో మరో వ్యక్తి నుంచి 10 గ్రాముల కన్నాబీస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి యువతకు అమ్ముతున్న వారిని అరెస్టు చేశారు. గ్రాముకు 3500 రూపాయల చొప్పున అమ్ముతారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 33 గ్రాముల మాదక ద్రవ్యం విలువ 1,32,000 ఉంటుందని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుంది? అసలు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దేశాల్ని ఇప్పుడు ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల గురించి మాత్రము ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అయితే చాలా ముమ్మరంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఆ విషయంలో మాత్రము ఇప్పటికీ హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా డ్రగ్స్ ను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్స్ ముఠాలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కేసు కూడా డ్రగ్స్ ది ఇక్కడ మనకు హైదరాబాద్ లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. 33 గ్రాముల విదేశీ డ్రగ్స్ హైబ్రిడ్ కన్నాబీస్ ను పట్టుకున్నారు పోలీసులు అయితే. అదే కాకుండా ఇది విదేశాల నుండి ఎగుమతి చేస్తున్నారు. ఇది విదేశాల్లో తప్ప ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా మన ఇండియాలో ఈ డ్రగ్ అనేది కూడా దొరకదు అని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి విదేశాల నుండి దిగుమతి చేసి హైబ్రిడ్ కన్నాబీస్ మత్తు మందును మాత్రము తార్నాక డివిజన్ లో లాలాపేట్ పరిధిలో కూడా అమ్ముతుండగా 2 నిందితులను ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే మరి ఎస్టీఎఫ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు కూడా తెలిపిన వివరాల ప్రకారం కూడా ఎలా ఉందంటే, హైబ్రిడ్ కన్నాబీస్ మాదక ద్రవ్యాన్ని లాలాపేటలో అమ్ముతున్నట్లుగా కూడా వాళ్ళకు అందిన ఈ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు అలాగే సిబ్బంది మహేశ్వరు, అరుణ్ యాదగిరితో కలిసి లాలాపేట్ బ్రిడ్జ్ వద్ద మాట వేసి, అంటే వాళ్ళు కాపలా కాసి కూడా మరి హైబ్రిడ్ కన్నాబీస్ ను అమ్ముతున్న లాలాపేటకు చెందిన అమాన్ మహమ్మద్ బిన్ ఈ 2 కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి వారి దగ్గర నుంచి 23 గ్రాముల కన్నాబీస్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే. అంతేకాదు మరి మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నిఖిల్ నాయక్ అనే వ్యక్తి వీళ్లకు అందించాడని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. మరి వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారమే వెంటనే నిఖిల్ నాయక్ ను కూడా గుర్తించి పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి అతని దగ్గర నుంచి కూడా పోలీసులు 10 గ్రాముల కన్నాబీస్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరి 3 నుండి మొత్తంగా 33 గ్రాముల మాదక ద్రవ్యాన్ని కూడా మరి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. మరి దీనిని మహమ్మద్ అబ్దుల్ మొహబిన్ బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి విదేశీయుల నుండి వాళ్ళు కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లుగా కూడా మరి మహమ్మద్ అలాగే నిఖిల్ నాయక్ వీళ్ళందరూ కూడా వీళ్ళు 3 అమ్ముతున్నట్టుగా కూడా వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది. మరి అక్కడ నుంచి విదేశీ నుంచి కూడా వాళ్ళు ఇది బెంగళూరు వరకు విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు అక్కడ నుంచి బెంగళూరు వరకు తీసుకొచ్చిన తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వీళ్ళు తరలించి ఇక్కడ అమ్ముతున్నట్టుగా కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ నుంచి సమాచారాన్ని రాబట్టడం కూడా జరిగింది. అంతేకాదు దీనిని 1 గ్రాముకు 3,500 చొప్పున కూడా వీళ్ళు ఖరీదు కట్టి మరి అమ్ముతున్నట్టుగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. మరి అది స్వాధీనం మొత్తానికి కూడా వీళ్ళ దగ్గర 33 గ్రాముల మాదక ద్రవ్యము స్వాధీనం చేసుకున్నారు. మరి దాని విలువ కూడా 1,32,000 ఉంటుందని కూడా పోలీసులు కూడా తెలపడం జరిగింది. మరి ఈ మాదక ద్రవ్యాలు విదేశాల నుండి అక్రమంగా ఎలా తరలిస్తున్నారు అంటే, ఒక సముద్ర మార్గం నుండి కూడా వాళ్ళు బెంగళూరు కొరెనూరుకు సరఫరా అవుతున్నట్లుగా కూడా మరి పోలీసులు కూడా గుర్తించామన్నారు. ఎందుకంటే వెంటనే వాళ్ళు విచారణ చేపట్టడంతో కూడా మరి వీళ్ళు సొరంగ మార్గం ద్వారా కూడా సముద్రంలో నుంచి కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి కూడా గమనించడం జరిగింది. అదే కాకుండా దీనిని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో ఆఫ్రికా, అమెరికా దేశాల్లో కూడా ఎక్కువ పండిస్తారని కూడా
వీళ్ళు తెలియజేయడం జరిగింది. అంతేకాదు మరి ఇది చూడడానికి గంజాయిలో ఉన్న ఇందులో THC రసాయన పదార్థం కూడా 26% అధికంగా ఉంటుందని కూడా వీళ్ళు వివరించారు. దీనిని మరి ఓజీ కుష్ పేర్లతో కూడా పిలుస్తారని కూడా మరి పోలీసులు తెలియజేయడం జరిగింది. మరి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఇంకా సమాచారాన్ని రాబట్టడానికి కూడా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. శాలిని, థ్యాంక్ యూ నిర్మలా.